Hello everyone, welcome back to APPSC Academy and NCERT in Telugu YouTube channel. This is Anirudh Billa, your mentor for UPSC. Yes, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ అది వచ్చేసిందండి. రైట్ నౌ టైం ఇప్పుడు 11:35 అవుతుంది. ఎస్, నైట్ 11:35కి మేము వీడియో చేస్తున్నాం. ఎందుకు అంటే జస్ట్ 40 minutes బ్యాక్ ఆర్ 1 hour బ్యాక్ నోటిఫికేషన్ వచ్చిందండి. అప్పటి నుంచి కూడా స్టూడెంట్స్ కాల్ చేస్తారు, సార్ మాకు దీనిలో ఉన్న మెయిన్ పాయింట్స్ చెప్పండి సార్ అర్జెంట్గా అని చెప్తాను. అందుకే ఈ వీడియో చేస్తున్నామండి. సో ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి కేర్ఫుల్గా. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇవాళ. ఎస్, లెట్ us గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఇవాళ వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ అండి, 30th September 2022. సో ఇక్కడ మనం చూడాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయని. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 92 పోస్టులు అండి. ఓకేనా, ప్రీవియస్గా 2 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ప్లస్ ఈ ఇయర్ ఇచ్చిన 90 ఫ్రెష్ వేకెన్సీస్. సో మొత్తం కలిపి 92 పోస్టులు ఉన్నాయండి. ఓకేనా, డోంట్ వరీ, మనకు కావాల్సిన ఒక సీటే. ఎస్, వీ కెన్ గెట్ ఇట్. సో నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎప్పుడు మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అంటే 13/10/2022 అంటే October 13th స్టార్ట్ అయ్యి November 2nd వరకు ఉందండి. ఎక్కడ, ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదండి, ఆ వెబ్సైట్ లింక్ సేమ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఇక్కడ మనం అప్లై చేయాలి. సో ఇప్పుడు ఇంకా అప్లికేషన్ అనేది ఓపెన్ కాలేదు. మీరు ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి కంగారు పడి అప్లై చేయాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టైం. నెక్స్ట్ చూడండి ఇంపార్టెంట్, ఇప్పుడు అందరికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే సార్ ఎగ్జామ్ ఎప్పుడు సార్, ఎన్ని రోజులు ఉంది అంటే వీళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే కనుక December 18th టెంటేటివ్లీ అన్నారు. టెంటేటివ్లీ అంటే అప్పుడు పెట్టడానికి ఆస్కారం ఉంది అనాలి. మీరు ఇప్పుడు టెన్షన్ పడతారు, సార్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అసలు టైం లేదు సార్, మేమేం ప్రిపేర్ అవ్వలేదు అంటే ఒక చిన్న గెస్ చేద్దాం. ఏంటి అంటే 2018 డిసెంబర్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, అంటే ప్రీవియస్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే 3 monthsలో ఎగ్జామ్ పెడతాన్నారు. బట్ స్టూడెంట్స్ అందరు కూడా ఏంటి అంటే సార్ మాకు ఎగ్జామ్ టైం సరిపోవట్లే అంటే అప్పుడు కూడా పోస్ట్పోన్ చేశారు. సో 6 months టైం అనేది వచ్చింది. ఇలా అని చెప్పేసి మనం హ్యాపీగా 6 months ఎంజాయ్ చేయడం కోసం కాదండి, మనం అలర్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఒక పాజిటివ్ అప్రోచ్ పెట్టుకోవాలి. ఓకే, పోస్ట్పోన్ అవుతే నాకు ఎక్కువ టైం దొరుకుద్దని, పోస్ట్పోన్ కాకపోయినా ఈ ఉన్న టైంలో కూడా మనం కవర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ మై పాయింట్. సో 18th December 2022లో ఎగ్జామ్ పెట్టాలనుకున్నారు ప్రిలిమ్స్. ఒకే ఆ రోజు కానీ జరిగితే కనుక వెంటనే March 2nd హాఫ్లో అంటే 15th March వద్ద పెడదామని చూస్తున్నారు. పోస్ట్పోన్ అయినా మంచిదే, కాకపోయినా హ్యాపీయే. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం దీనిలో. ఎస్, దీనిలో వచ్చేసి చాలామందికి డౌట్ వస్తుంది, సార్ ఆ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఏంటి అని చెప్పేసి. ఒకటి ఏంటంటే డిప్యూటీ రిజిస్టర్ అండి ఏపీ, నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. ఈ 2 కూడా క్యారీ ఫార్వర్డ్ పోస్ట్, అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ నుంచి మిగిలిపోయిన పోస్టులు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే కనుక ఈ ఇయర్ వచ్చిన పోస్ట్లో డిప్యూటీ కలెక్టర్ ఎంతమందికి వచ్చింది. మీరు ఆల్రెడీ కూడా టీవీలో ఇంటర్వ్యూలో చూస్తున్నారు కదా డిప్యూటీ కలెక్టర్ ఇంటర్వ్యూస్. వాళ్ళు ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ వచ్చి 12 అండి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ ఉంది కదా, వాళ్ళు కూడా 13 పోస్టులు. ఇలా చాలా పోస్టులు ఉన్నాయి. సో టోటల్ వచ్చి 90 పోస్ట్ అండి. దీని గురించి మనం ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా చూద్దాం. బట్ లెట్ us సీ ద ఇంపార్టెంట్ పాయింట్స్ నౌ. నెక్స్ట్ చూద్దాం, ఇది కూడా జనరిక్కే అండి. ఆల్ దీస్ ఆర్ జనరిక్ పాయింట్స్, విల్ డిస్కస్ వెరీ సూన్. ఇక్కడ చూడండి, చాలామంది ఇక్కడ డౌట్ వస్తే సార్ ఏజ్ లిమిట్ ఎంత అని కనుక. ఏజ్ లిమిట్ అయితే జనరల్గా అయితే 42 years అండి. ఓకేనా, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 42 years. బట్ కొన్ని పోస్టులు ఉంటాయి అలాంటి ఏంటంటే పోలీస్ సంబంధించింది దీనికి సంబంధించిన పోస్ట్ అయితే కనుక 30 years ఉంది. బట్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ SC ST బీసీలకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ అనేది ఇచ్చారండి. SC ST వేరే కేటగిరీ వాళ్ళకి మాత్రం 10 years ఇచ్చారు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఏజ్ వచ్చి 42 ఉంటుందండి. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే 30 ఉంటుంది, ప్లస్ దానికి ఇంకా 5 years 10 years అనేది ఉంది. సో డోంట్ వరీ. నెక్స్ట్ చూద్దాం. ఎస్, దీనిలో వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయండి. ఇట్స్ ఈజీ, మీ దగ్గర ఉన్న ఎగ్జామ్ సెంటరే ఉంటుంది. ఒక మెయిన్ పాయింట్ చెప్పాలి నేను మీకు. మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఈ ఇయర్ చాలామంది టెన్షన్ పడ్డారు ఏంటి అంటే ఇంటర్వ్యూ ఉంటుందా లేదా అని కదా. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఐఎమ్ షోయింగ్ విత్ ద జీవో. ఓకేనా, ద సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ షెల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ ద మెయిన్ రిటర్న్ ఎగ్జామినేషన్. అంటే ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ ఉంటుంది కదండి, అది ప్లస్ పర్సనాలిటీ టెస్ట్, అంటే ఇంటర్వ్యూ ఉంది. మీ ఫ్రెండ్ ఎవరిని అడిగితే చెప్పండి ఇంటర్వ్యూ ఉందా అంటే గ్రూప్ 1 APPSC ఉంది. సో మీరు అందరూ కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి వస్తుంది.
నెక్స్ట్ లెట్ us see. Just give me a second. ఇదంతా కూడా క్యాస్ట్ వైజ్ ఓకేనా, స్పోర్ట్స్ కోటా ఇవన్నీ ఉన్నాయండి, ఇవి కూడా చూద్దాం. బట్ మెయిన్ ఇంపార్టెంట్ మన సిలబస్ చూద్దామండి. లెట్ us see ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో. ఫస్ట్ చూడండి, ఇది మార్నింగ్ ఎగ్జామ్ అండ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుందండి, సేమ్ యూపీఎస్సీ లాగానే ఓకేనా. యూపీఎస్సీలో ఎలా అయితే మార్నింగ్ ఈవినింగ్ ఎగ్జామ్ ఉంటుందో ఇక్కడ కూడా మార్నింగ్ ఈవినింగ్ ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా. మార్నింగ్ వచ్చేసి 120 minutesకి 120 క్వశ్చన్స్ ఉంటుందండి, అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి 120 minutesకి 120 క్వశ్చన్స్ ఉంటుంది. సో మార్నింగ్ ఎగ్జామ్లో ఏముంది సిలబస్ అంటే, మార్నింగ్ ఎగ్జామ్ చూడండి, హిస్టరీ అండ్ కల్చర్ ఇది ఒక పార్ట్, సెకండ్ పార్ట్ వచ్చి కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, మూడోది వచ్చేసి ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామీ అండ్ ప్లానింగ్, అండ్ ఫోర్త్ వచ్చి జాగ్రఫీ. మీకు డౌట్ వస్తుంది సార్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఏమంటే అవి ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఉన్నాయి, సో ఇది మార్నింగ్ సెక్షన్ ఓకేనా. మార్నింగ్ మీరు ఎగ్జామ్ రాస్తారు 2 hours, తర్వాత బ్రేక్ ఇచ్చాక లంచ్ బ్రేక్ తర్వాత మీకు ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్లో ఏముంటుందంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్లస్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఇది మెయిన్. సో ఈ పేపర్కి ఎంత వెయిటేజ్ ఉందో ఈ పేపర్ కూడా అంతే వెయిటేజ్ ఉందండి. సో రెండు కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా ఫ్యూచర్లో వచ్చే కోర్సెస్లో మనం ఇంక్లూడ్ చేద్దాం. దీంతో పాటు ఇక్కడ మెయిన్స్ యొక్క డీటెయిల్ ఇదండి, అది మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం ఓకేనా. డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఈ వీడియోలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అంటే, ఎనీ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి, 92 పోస్ట్ ఉన్నాయి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్? 30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది? డిసెంబర్లో ఉండబోతుంది, బట్ ఇట్ కెన్ బి పోస్ట్పోన్. అండ్ నెక్స్ట్ మన మెయిన్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉందా అంటే ఇంటర్వ్యూ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చి 42. సో ఈ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. నా ఇప్పుడు మన అశోక్ గారు వచ్చి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తారండి. ఎస్, ఇంతసేపు కూడా మన ఒక టీమ్తో ఫ్యాకల్టీతో మాట్లాడుతున్నారు. ఇట్లండి అశోక్. ఎస్ హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు అండ్ APPSC అకాడమీ. సో చాలామంది కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ మొత్తానికి వచ్చేసింది, APPSC Group 1 నోటిఫికేషన్. సో మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో మేము ఒక గూగుల్ ఫామ్ కూడా ఇస్తాము, దాంట్లో మనం ఒక సూపర్ 50 బ్యాచ్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఫ్యాకల్టీస్ అందరితో కూడా మాట్లాడాము. అండ్ బయట మనకి ఇన్స్టిట్యూషన్లో చాలా ఎక్కువ అమౌంట్లో ఛార్జ్ చేస్తున్నప్పటికీ కూడా మనం దాంట్లో మినిమం 50% ఆఫ్ అయితే ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం మేము. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాకల్టీ ఓకే. అండ్ ఇంకా విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ కూడా. అండ్ ఇంకేదన్నా చెప్దాం అనుకుంటే ఎస్, ఏంటి అంటే దసరా అయిపోగానే క్లాస్ అనేది స్టార్ట్ చేస్తామండి. ఎందుకంటే మనం అనుకున్నాం కదా ఒకవేళ డిసెంబర్లో ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు కదా. సో ఇది మనకి లైఫ్ టైంలో మనకు వచ్చే ఆపర్చునిటీ అండి. ఇప్పటివరకు APPSCలో అంతకుముందు 2 times నోటిఫికేషన్ పడింది. చాలామంది మీలో రాసి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, రాద్దాం అనుకుండొచ్చు కదా. సో ఇది మీకు బెస్ట్ ఆపర్చునిటీ. దసరాతో అయితే మేము స్టార్ట్ చేస్తున్నాం, ఎంతమంది వచ్చినా స్టార్ట్ చేస్తున్నాం. బట్ వీ నో మాకు మేము అనుకున్న టార్గెట్ అయితే మేము రీచ్ అవుతాం. అదేంటి, మీరు అందరూ కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూకి వెళ్ళే వరకు అండ్ జాబ్ వచ్చే వరకు కూడా మేము గైడ్ చేయడానికి రెడీ. అండ్ ఆల్సో మనం మెంటర్స్ గురించి అనుకున్నాం కదా అశోక్, అది చెప్పు. ఎస్, బిఫోర్ మెంటర్స్ గురించి చెప్పే ముందు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు టైం గురించి వరీ అవ్వకండి. రీసెంట్గా మనకు వచ్చిన తెలంగాణ Group 1 నోటిఫికేషన్ కూడా ఫస్ట్ మనకి టెంటేటివ్ డేట్ ఇచ్చారు. దాని తర్వాత స్టూడెంట్స్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు కాబట్టి కొద్దిగా పోస్ట్పోన్ అవుతుంది అనమాట. సో సిమిలర్గా మనకి ఇది కూడా పోస్ట్పోన్ అవుతుంది. మినిమం 3 to 4 months అయితే ఉంటుంది. ఆ 3 to 4 monthsలో ఈజీగా కవర్ చేసే సిలబస్ ఇది కూడా. అండ్ అలాగే ఫ్యాకల్టీస్ కూడా మనకి UPSC ఫ్యాకల్టీస్ ఉన్నారు. అండ్ దీంతో పాటుగా మనకి అడిషనల్గా ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మెంటరింగ్ చేయడం జరుగుతుందండి. మీకు కుదిరితే వీక్లీ 1 session ఆర్ 2 weeksకి ఒక 1 session అయినా కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేపిస్తాము. వాళ్ళ ఇంటర్వ్యూలో ఎలాగా చేశారు, వాళ్ళు మెయిన్స్ ఎలా రాశారు, ఇవన్నీ కూడా మనం త్రూ ఆల్రెడీ టాపర్స్ ద్వారా మనం చెప్పించడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మనకి సిలబస్ గురించి ఇంకా డీటెయిల్ వీడియోస్ తీసుకొస్తాం మనము. అండ్ క్లాసెస్ కూడా చెప్పేది UPSC మెయిన్స్ రాసిన వాళ్ళు, UPSC ఫ్యాకల్టీ అండ్ ఆల్సో APPSC మెయిన్స్ రాసిన వాళ్ళే చెప్తారు మన క్లాసెస్. సో మీరు ఏం చేయాలంటే వీడియో కింద ఉన్న గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి ఓకేనా. మీ నేము, మీ మొబైల్ నెంబరు ఓకేనా, కోర్సు, ఫుల్ కోర్స్ జాయిన్ అయితే ఫుల్ కోర్స్ అని చెప్పేసి ఇస్తే కనుక మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి. మీరు బయట అవసరం అయితే వేరే ఇన్స్టిట్యూట్ కూడా కాల్ చేయండి, ప్రైజెస్ అడగండి, ఫ్యాకల్టీ అన్నీ కూడా మీరు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసే ఫైనల్గా వచ్చి డెసిషన్ తీసుకోండి. బట్ ఆఫ్టర్ దసరా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అండ్ ఆ యొక్క కోర్స్ డీటెయిల్స్ వీఆర్ గోయింగ్ టు షేర్ వెరీ సూన్.
ఎస్ అండ్ బెటర్ టు సేవ్ మనీ అండి. మంచిగా ఇంట్లో కూర్చొనే ప్రిపేర్ అవ్వండి, బికాస్ అన్నీ కూడా ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి. మీకు ఏ రకమైన డౌట్ ఉన్నా కానీ మీరు ఎప్పుడైనా అడిగే ఛాన్స్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ఈ హాస్టల్స్లో జాయిన్ అయ్యి అంటే మీకు ఆ ఫుడ్ పడకపోకుండా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రావచ్చు కదా, ఆ మనీ మీరు మంచిగా మీ హెల్త్కి పెట్టుకోండి. అండ్ దాంట్లో కొద్దిగా అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసుకొని లాస్ట్లో టెస్ట్ సిరీస్కి పెట్టుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, ఎస్, రేపు ఇంకో వీడియోతో వస్తాము. ఇట్స్ ఆల్రెడీ వెరీ లేట్. మేము ఇప్పుడు ఇది అకాడమీ క్లోజ్ చేసి వెళ్ళాలి ఇంటికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ జై హింద్.